టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఇప్పటికే శ్రీలంక చేరి ప్రాక్టీస్ను కూడా మొదలుపెట్టిన భారత జట్టు మొదటి టీ20 మ్యాచ్కి సిద్ధమైంది. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈ నెల 27న పల్లెకిలోని ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్లో స్టార్ ప్లేయర్కి అవకాశం రావడం అనుమానంగా మారింది. స్టార్ బ్యాట్స్మెన్ అండ్ కీపర్ అయిన సంజు శాంసన్కి మొదటి మ్యాచ్లో తుది జట్టులో ప్లేస్ దక్కడం కష్టంగా మారింది. రిషబ్ పంత్ తిరిగి జట్టులో చేరడంతో సంజు శాంసన్ బెంచ్కి పరిమితం కానున్నాడు. జింబాబ్వే సిరీస్లో సంజు మంచి ప్రదర్శన చేశాడు. కానీ అతనికి ఈ శ్రీలంకతో మొదటి మ్యాచ్కి తుది జట్టులో చోటు దక్కకపోవచ్చు. యువ ఆటగాళ్లతో పాటు సీనియర్లు కూడా జట్టులో చేరడంతో సంజుకి ప్లేస్ లేకుండా పోతుంది. అతని సిరీస్లకు ఎంపిక చేస్తున్నా కానీ తుది జట్టులో ప్లేస్ ఇవ్వటం లేదు. గతంలో ఏషియా కప్ ఇక తాజాగా టీ20 వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీస్లో కూడా అతనికి తుది జట్టులో ప్లేస్ ఇవ్వలేదు. దాంతో సంజు ఫ్యాన్స్కి మరోసారి నిరాశ తప్పేలా లేదు. మొదటి మ్యాచ్లో ప్లేస్ ఇవ్వకపోతే మిగతా మ్యాచెస్లో అయినా ఛాన్స్ వస్తుందేమో చూడాలి. ఇక శ్రీలంక గడ్డపై అడుగుపెట్టిన తర్వాత పల్లెకిలో క్రికెట్ స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. హెడ్ కోచ్గా గంభీర్కు ఇదే తొలి ప్రాక్టీస్ సెషన్ కావడంతో అందరి కళ్ళు అతనిపైనే ఉన్నాయి. అయితే హెడ్ కోచ్గా బాధ్యతలు తీసుకుని తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న గంభీర్ ఏమాత్రం టైం తీసుకోకుండా భారత యువ ఆటగాళ్లతో ముమ్మరంగా ప్రాక్టీస్ చేయించాడు. తొలి రోజు తన మాక్ ప్రాక్టీస్తో ఆటగాళ్లతో చెమటలు కక్కించాడు గంభీర్. ఈ పని రాక్షసుడితో ఇలాగే ఉంటుందంటూ క్రికెట్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కానీ టీమిండియా ఈ నెల 27, 28, 30 తేదీల్లో 3 టీ20 మ్యాచ్లు ఆడనుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో యంగ్ టీమిండియా శ్రీలంకతో తలపడనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత భారత జట్టు ఒక బలమైన జట్టును ఢీకొనబోతుంది. అయితే జట్టులో అంతా యంగ్ ప్లేయర్లే ఉన్న హెడ్ కోచ్గా గంభీర్ ఉండటంతో భారత క్రికెట్ అభిమానులు జట్టు విషయంపై నమ్మకంగా ఉన్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.